హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. బాహుబలి ద ఎపిక్ మూవీ రివ్యూ. దీని రివ్యూ అనాలా, ఎక్స్పీరియన్స్ అనాలా, లేకపోతే రీక్యాప్ అనాలా, ఇక ఏందో మాకు తెలియదు. మీరే పెట్టండి ఏదో పేరు. బట్ యూట్యూబ్ కోసం యూట్యూబ్ వరకు రివ్యూ అని పెడుతున్న టైటిల్ రివ్యూ అనే అందం. ఇక సో బాహుబలి అనే సినిమా రీ రిలీజ్ అయింది. మన ఛానల్ మెంబర్స్ కి తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, నేను రీ రిలీజ్లకి ఖచ్చితంగా వ్యతిరేకం. ఇప్పటి వరకు నేను ఒక్క రీ రిలీజ్ అయిన సినిమా కూడా థియేటర్ లో చూడలేదు, తర్వాత కూడా చూడను. ఎందుకంటే సినిమా అనేది ముందుకు పోవాలి, కల్చర్ అనేది ముందుకు పోవాలి. కొత్త సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావాలి. పాత సినిమాలు చూసుకుంటా మన బెస్ట్ సినిమాలు ముందే వచ్చినాయి, ఇక మంచి సినిమాలు రావు అన్న జోన్ లోకి వెళ్ళిపోవడం అది నాస్టాల్జియా. అంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకోనికి ఒకటి రెండు సార్లు చూస్తే అది వేరే విషయం. బట్ అదే పనికి ఒక ప్యారలల్ ఇండస్ట్రీ తయారైంది రీ రిలీజ్ లని. ఇక కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సినిమాలు. ఇక రీల్స్ కాంటెంట్, ఐజీ కాంటెంట్, ఇదంతా ఉంది, డాన్సులు, దానికోసం జనాలు వెళ్తారు, ఒక మూమెంట్ ఎంజాయ్ చేయడానికి పోతారు. దట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ తెలుగు సినిమా అని ప్రేమించే ఒక వ్యక్తిగా ఈ ట్రెండ్ అంత హెల్దీ ట్రెండ్ కాదు రీ రిలీజ్ లది. నేనైతే ఎంకరేజ్ చేయను, చెయ్యలేదు కూడా ఇప్పటి వరకు. బాహుబలి ఎపిక్ ఎందుకు చూడడం జరిగింది అంటే, ఈ ఎఫర్ట్ పెట్టిర్రు, రెండు పాటలను కలిపిర్రు, ఏమన్నా కొత్తగా ట్రాక్లు యాడ్ చేసిర్రా, సీన్లు యాడ్ చేసిర్రా, ఈ కుతూహలం ఉంటది కదా. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ వెళ్ళింది, రీమాస్టరింగ్ ఏదో జరిగింది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అదేంది అని చూడడానికి బాహుబలి ఎపిక్ అనే సినిమా చూడడం జరిగింది. సో ఏమనిపించింది, ఎట్లా అనిపించిందో కొంచెం డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. బట్ వన్ లైన్ లో చెప్పాలి అంటే, బాహుబలి ద ఎపిక్ లార్జ్లీ నాస్టాల్జియా ఫ్యాక్టరే. 10 years బ్యాక్ కాంటెంట్ కి నాస్టాల్జియా ఏంటి అని అడగొచ్చు కొంతమంది, నాకు కూడా అదే అనిపిస్తున్నది. బట్ వాట్ ఎవర్, బాహుబలిని మళ్ళీ పెద్ద స్క్రీన్ లో చూడడము అన్న ఒక నావెల్టీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదొక్క ఫ్యాక్టర్ తప్పించి ఓవరాల్ నాకు పెద్ద ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏమో అనిపించలేదు బాహుబలి ద ఎపిక్ అన్న సినిమా చుట్టూ. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ అన్న సినిమాని కొత్త ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ చేస్తారు ఇప్పుడు. అంటే డాల్బీ విజన్, ఐమాక్స్, ఈ ఫార్మాట్లలో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. బట్ ఇక్కడ నేను కొంచెం అసూయతోనున్నా, జెలసీతోనున్నా, కొంచెం కోపంతో కూడా ఉన్నాను. ఎందుకంటే ఈ కొత్త ఫార్మాట్లు డాల్బీ విజన్, ఐమాక్స్ తెలుగు రాష్ట్రాల్లో లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఐమాక్స్ లేదు, నాకు తెలిసినంత వరకు డాల్బీ విజన్ కూడా లేదు. సో ఈ కొత్త ఫార్మాట్లు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఎంజాయ్ చేయలేరు, ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో ఈ కొత్త ఫార్మాట్ అన్న మార్కెటింగ్ ట్రిక్ ఏదైతే ఉందో అది మనకు వర్తించదు. సో నేను కొంచెం కోపంగానే ఉన్నా, ఎందుకంటే నేను 300 టికెట్ ఇచ్చిన, సో ఫుల్ ప్రైస్ ఇచ్చినాను, కానీ ప్రీమియం ఫార్మాట్ లేదు నాకు. సో 300 ఫుల్ ప్రైస్ పే చేసిన తర్వాత కూడా అదే బేసిక్ ఫార్మాట్ లో సినిమా అనేది చూడాలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. సో బేసికల్లీ ఒక యావరేజ్ ఆడియన్స్ బాహుబలి అనే సినిమా ఎందుకు చూడాలి అంటే, ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. అండ్ సెకండ్ థింగ్, రాజమౌళి గారు ఒరిజినల్ విజన్. బాహుబలి అనేది మనం చూసుకుంటే ఒరిజినల్లీ ఒకటే సినిమా. సో ఆ ఒరిజినల్ విజన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాహుబలి ద ఎపిక్ ని బిగ్ స్క్రీన్ లో చూడొచ్చు. సో ఇంతకు మించి కొత్త సీన్లు యాడ్ అయిపోవడాలు, లేకపోతే కొత్త మ్యూజిక్ ట్రాక్లు, ఏదో క్రేజీ డైరెక్టర్స్ కట్ ఆ జోన్ లో అయితే లేదు బాహుబలి ద ఎపిక్ అనే సినిమా. అన్ఫార్చునేట్లీ ఆ జోన్ లో లేదు. నేను ఎంతో కొంత ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేసినాను. ఒక సీన్ ఏదో యాడ్ అయింది అని అంటున్నారు, కానీ నాకైతే ఏమో మరి రిమైండ్ అయితే కాలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి అది ఏ సీన్ అని. బట్ బాహుబలి అనే సినిమా తెలుగు సినిమా డైరెక్షన్ ని మార్చేసింది. ప్రభాస్ ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయారు, రాజమౌళి గారు హీ మేడ్ us ఆల్ ప్రౌడ్. సో తెలుగు సినిమా స్టేటస్ ని మార్చింది బాహుబలి అనే సినిమా. వీడియోలో ముందుకెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి, మరీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లో 22 మంది ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆఫీషియల్లీ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేసిర్రు టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ తెలుగు సినిమా సెన్సేషన్ ఆర్ వరల్డ్ సినిమా సెన్సేషన్. యూ నెవర్ నో. ఎస్, నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నా కదా. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి తెలిసే ఉంటది. సో నేను ఇక్కడ ఇంత హ్యాపీ ఎందుకు అవుతున్నా అంటే, మన కమ్యూనిటీలో ఫిల్మ్ ఫ్యాన్సే కాదు, ఫిల్మ్ మేకింగ్ అంటే ఆస్పిరేషన్ ఉన్న 22 మంది, 22 పీపుల్ లెవెల్ అప్ లెర్నింగ్స్ బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ పవర్డ్ బై సోనీ. ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫిల్మ్ మేకింగ్ ని డెప్త్ లో నేర్చుకుంటున్నారు. స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, షార్ట్ ఎట్లా ప్లాన్ చేయాలి, కెమెరా వర్క్ ఎట్లుంటది, అన్ని స్టెప్ బై స్టెప్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మనకు తెలుసు ఇది ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వీళ్ళు ఆల్రెడీ లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళతో వర్క్ చేసి ఉన్నారు. అండ్ వీళ్ళు వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకింగ్ ఎడ్యుకేషన్ మనకు అందిస్తున్నారు. అండ్ అది కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో. కేవలం 12 వారాల్లో ఈ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ని ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ లాగా మీకు అందిస్తున్నది. అన్ని ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్స్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటది. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, సూపర్ డీలక్స్, సీతారామం, వకీల్ సాబ్ 2.0 ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ లో వర్క్ చేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు డైరెక్ట్ గా మెంటర్షిప్ ఇస్తారు. కానీ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇక్కడ ఒక క్యాచ్ ఉన్నది. ఈ లెవెల్ అప్ కోర్స్ లోకి అందరినీ తీసుకోరు. అప్లై చేసిన వాళ్ళలో టాప్ 10% మాత్రమే సెలెక్షన్ లోకి వస్తారు. అంటే ఓన్లీ ప్యాషనేట్ అండ్ అబ్సెస్డ్ ఫిల్మ్ మేకర్స్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు జస్ట్ ఒక డ్రీమ్ కాకపోతే, ఒక అబ్సెషన్ అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో మన ఛానల్ స్పెసిఫిక్ లింక్ ఉంటది. సో ఆ లింక్ ద్వారా అప్లై చేయండి, మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. ఆ 22 కౌంట్ ని 50 చేయండి, 100 చేయండి. నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ లోకేష్ కనకరాజ్, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ మన రాగడి కమ్యూనిటీ నుంచే రావాలి. పాసిబిలిటీ ఉన్నది. సో మేక్ ఇట్ హ్యాపెన్. సో తెలుగు సినిమా
సినిమా స్టేటస్ ని మార్చింది బాహుబలి అనే సినిమా. అఫ్ కోర్స్ దీని ద్వారా కొన్ని నెగటివ్ ట్రెండ్లు కూడా వచ్చేసినాయి. పాన్ ఇండియా కల్చరు, ఈ 3 ఏళ్ళు సినిమాలు తీసుడు, అడ్డదిడ్డంగా రెమ్యూనరేషన్లు పెంచుడు, ఈ నెగటివ్ ట్రెండ్లు కూడా వచ్చినాయి. కానీ వాటికి రాజమౌళితో సంబంధం లేదు కదా, వాటికి బాహుబలితో సంబంధం లేదు కదా. అది జనాల ఆశ లేకపోతే వాళ్ళ ఈగోలకు పోయి చేస్తున్నారు. కానీ రాజమౌళి గారు ఆయన సినిమా వరకు ఆయన తీసుకుంటారు. ఆ సినిమాలు బాగుంటే మనందరికి మంచి అనిపిస్తాయి, మనందరం ప్రౌడ్ ఫీల్ అవుతాం. సో అక్కడ వరకు చూసుకున్నప్పుడు బాహుబలి అనేది ఒక బెంచ్ మార్క్ సినిమా. అది ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అది మీకు తెలియని విషయం కూడా కాదు. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు బాహుబలి ఫస్ట్ పార్ట్, బాహుబలి ద బిగినింగ్ అన్నది అంత ప్రాఫిటబుల్ సినిమా కాదు. ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్లకి లాస్ అని చెప్తారు. సెకండ్ పార్ట్ లో బడ్జెట్ రికవర్ అయిందని కూడా చెప్తారు. కానీ ఇండస్ట్రీ ఇన్సైడ్ నుంచి మనకి ఎంతో కొంత తినిపించే మాటలు ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలు అంత గ్రేట్ ప్రాఫిట్స్ అయితే తీసుకురావు ప్రొడ్యూసర్లకి అన్నది ఉన్న టాక్. అది నాకు తెలియదు, నన్ను అడగకండి, బట్ జనరల్ గా ఉన్న టాక్ ఇది. ఇదే టాక్ RRR కి కూడా వర్తిస్తుంది. ఐ మీన్ జనాలు అంటారు, నాకు తెలియదు పర్సనల్ గా, బట్ వినిపించే మాటలు చెప్తున్నా నేను. సో ఆ లెక్కలో చూసుకున్నప్పుడు బాహుబలి ద ఎపిక్ అనే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఏదైతే ఉందో, ఇది ఎంతో కొంత ప్రాఫిట్ జనరేషన్ కోసం రిలీజ్ చేసిన సినిమానే. అండ్ దీన్ని నేను తప్పు పడతలేను, ఎందుకంటే డబ్బులు వెళ్ళాలి అంటే ఇలాంటి సినిమా తీసిన వ్యక్తులకే వెళ్ళాలి. అండ్ ఆల్సో జనాల మెమరీ అన్నది రీజాగ్ చేసి, ఇన్వెస్టర్ల మెమరీ అన్నది రీజాగ్ చేసి, బాహుబలి సాగాన్ని కంటిన్యూ చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. వరల్డ్ వైడ్ ఫారెన్ ఆడియన్స్ కి చూపించి సినిమాని, అరే ఒక మొత్తం కంప్లీట్ గా క్లుప్తంగా ఏదైనా సినిమా చూడాలి అంటే ఈ సినిమా చూపించచ్చు. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉండదు పార్ట్ 1 పార్ట్ 2 అని. తర్వాత ఇంకా యానిమేషన్ సిరీస్ ఒకటి వస్తున్నది. అట్లా ఈ సాగాని అయితే బిల్డ్ చేయొచ్చు. ఆ విధంగా చూసుకున్నప్పుడు బాహుబలి ది ఎపిక్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగానే పనిచేస్తుంది, నేను కాదంటలేను. బట్ ప్యూర్లీ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడినప్పుడు లిటరలీ ఫ్రీగా మనకి టీవీలో అవైలబుల్ ఉంది సినిమా. ప్రీమియం ఫార్మాట్ లో మన తెలుగు పీపుల్ కి ఏపీ తెలంగాణలో అవైలబుల్ లేవు. సో ఒక యావరేజ్ మనిషి 300 పెట్టి ఈ సినిమాని చూస్తాడా, ఏం పెద్ద కొత్త కాంటెంట్ లేకుండా కూడా అనేది పెద్ద ప్రశ్న. అంతకన్నా పెద్ద ప్రశ్న 300 టికెట్ వర్త అనేది. నన్ను పర్సనల్ గా అడిగితే నాకు పెద్ద వర్త అనిపించలేదు. అండ్ ఆల్సో 4 గంటలు కూర్చోవడం కొంచెం కష్టమే, ఎంత అన్నా కొంచెం కష్టమే. బట్ దీంట్లో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. నా ఒక ఫ్రెండ్ ఏమో వర్త్ ఇటు బిగ్ స్క్రీన్ మీద మజా వచ్చింది అని అన్నాడు, ఇంకొందరేమో కూర్చోలేకపోయినాం భయ్య అని కూడా అన్నారు. సో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, నేను కాదంటలేను. బట్ పర్సనలీ నాకైతే కష్టమే 4 గంటలు కూర్చోవడం, ఎస్పెషల్లీ పెద్దోళ్ళకి, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం కష్టమే, పిల్లలు ఉన్న వాళ్ళకి. సో అది మీరు కన్సిడర్ చేయండి. అండ్ దానికి తోడు మెయిన్లీ కొత్త కాంటెంట్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ లేదన్నట్టే చెప్పాలి ఈ సినిమాలో. వాళ్ళు బాహుబలి అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి దీన్ని 2 పార్ట్లు చేయాలి కాబట్టి ఫస్ట్ పార్ట్ లో తమన్నతో ఫిల్లర్ సీన్లన్నీ వేసుకున్నారు. సో ద ఫస్ట్ పార్ట్ బిగినింగ్ లో ఆ ఎండింగ్ హుక్ ఎపిక్ అనిపించింది జనాలకు. కానీ ఇన్ఫాక్ట్ ఏదైతే ఇనిషియల్ టాక్ వచ్చిందో, డే 1 టాక్ వచ్చిందో బాహుబలి 1 ద బిగినింగ్ కి, అది నా ప్రకారం కొంచెం జెన్యూన్ టాకే. అఫ్ కోర్స్ ఎపిక్ స్కేల్ అవన్నీ ఉన్నాయి, బట్ ప్యూర్లీ సినిమాగా మనం మాట్లాడుకున్నప్పుడు బాహుబలి 1 అంత ఎంగేజింగ్ ఉండదు, స్ట్రక్చర్ వైజ్ కూడా అంత ఎంగేజింగ్ ఉండదు. బట్ వి ఆల్ లవ్ రాజమౌళి, వి ఆల్ లవ్ ప్రభాస్, వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా కాబట్టి ఆ ఫ్లో లో యుఫోరియా అనేది క్రియేట్ అయింది. బట్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫిల్మ్. బాహుబలి 1 సినిమా ఎందుకు ప్రాఫిటబుల్ కాలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్. రాజమౌళి క్యాలిబర్ సినిమా కాదు అది, బాహుబలి బ్రాండ్ క్యాలిబర్ సినిమా కాదు అది. బట్ సెకండ్ పార్ట్ చాలా బాగుంటది, నా ఫేవరెట్ సెకండ్ పార్టే. అందుకని ఆ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అది రిఫ్లెక్ట్ అయింది. సీక్వెల్ హైప్ అంటారు కొంతమంది, అది ఇది అని చెప్తారు. కానీ ఐ ఫీల్ బాహుబలి పార్ట్ 2 ఈజ్ యాక్చువల్లీ బెటర్ ఫిల్మ్, అందుకే అంత బాగా నడిచింది. అండ్ ఇదే విషయాన్ని రాజమౌళి గారు మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తారు. ఈ బాహుబలి ద ఎపిక్ లో సెకండ్ పార్ట్ సీన్లే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ద బిగినింగ్ చాలా చాప్ అయిపోయింది ఎపిక్ లో. సో బాహుబలి ద బిగినింగ్ అన్నది ఆల్మోస్ట్ ఫిల్లర్ సినిమా. ఈ ఎస్టాబ్లిష్మెంట్లు, ఫోక్లోరు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ తమన్నా, ఈ డ్రాగింగ్, కొండలెక్కుడు, ఇవన్నీ అవి చూడడానికి బాగుంటాయి కానీ బేసికలీ అవన్నీ ఫిల్లర్ సీన్లు. హీరోయిన్ కోసం చిన్న ప్రభాస్ కొండెక్కిండు, అంతవరకే తమన్నా క్యారెక్టర్ ఆర్క్. అంతకు మించి అసలు తమన్నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే లేదు, అందుకే ఆవిడ సెకండ్ హాఫ్ లో కూడా కనబడారు. అఫ్ కోర్స్ తమన్నా గారు నాకు చాలా ఇష్టం, బట్ ఉన్నది మనం చెప్పుకోవాలంటే అదే కదా. సో అది ముచ్చట, పెద్ద కొత్త సీన్లు ఏం లేవు, కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏం అడిషన్ కాలేదు. సో యావరేజ్ తెలుగు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు చూడాలి ఈ సినిమా అన్నది ప్రశ్నార్థకమే. దానికి తోడు ఈ రీ రిలీజ్లు అన్న కాన్సెప్ట్ కి నేను పర్సనల్ గా అంతా ఎంకరేజ్ చేయను. బట్ ఒక తెలుగు సినిమా అభిమానిగా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి, వింటేజ్ ప్రభాస్ లుక్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, వింటేజ్ అనుష్క గారి యాక్టింగ్ ని, లుక్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ కెమిస్ట్రీని బిగ్ స్క్రీన్ పైన చూడాలి, ఆ ఎపిక్నెస్ ని బిగ్ స్క్రీన్ పైన చూడాలి, ఆ ఫైట్లు చూడాలి, ఆ మ్యూజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఐ మీన్ బిగ్గెస్ట్ రీజన్ అయితే నేను మ్యూజిక్ అంటాను. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎం కీరవాణి గారు. సో జీవనది పాట మొన్న ఓఎస్టీ వింటుండే నేను. అది ఒక హాలీవుడ్ సినిమా ఎపిక్ సౌండ్ ట్రాక్ లాగా ఉంటది. ఐ మీన్ హాన్స్ జిమ్మర్ టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది దానికి. సో అదైతే మ్యూజిక్ పరంగా అయితే వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. సో మ్యూజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అట్మాస్ లో అవన్నీ. అట్మాస్ అయితే ఉంది కదా మనకి తెలుగు స్టేట్స్ లో. సో అట్మాస్ మంచి స్క్రీన్ లో, మంచి థియేటర్ లో చూడండి. మ్యూజిక్ పరంగా అయితే ఇట్స్ వర్త్ ఇట్. అండ్ రాజమౌళి గారు యాక్షన్ సీన్లు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఒక సినిమా అభిమానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో బాహుబలి ది ఎపిక్ చూడడానికి. బట్ ఒక యావరేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్ద కారణాలు ఏం లేవు. ఇంట్లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఉంటది అని నా ఫీలింగ్. మధ్యలో బ్రేకులు తీసుకొచ్చి అటు ఇడిపోవచ్చు. బట్ ఏం చేస్తాం, వి ఆల్ లవ్ ప్రభాస్, ఐ లవ్ ప్రభాస్, సో ఐ ఎంజాయిడ్ ప్రభాస్ ఎలాట్. హోప్ఫుల్లీ ఆ వింటేజ్ లుక్స్ మళ్ళీ వాపస్ వస్తాయని కోరుకుందాం. బట్ రిగార్డ్లెస్ బాహుబలి ద ఎపిక్ అన్నది సెలబ్రేషన్. సో సెలబ్రేట్ చేసుకోవాలి ఆ మూమెంట్ లో, ఆ జైడ్ గెస్ట్ లో మీరు పార్ట్ అవ్వాలి, ఆ యూఫోరియన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఫర్ ఎవ్రీవన్, అదైతే చెప్పగలుగుతాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ మై లాస్ట్ రీ రిలీజ్. అండ్ బాహుబలి ద ఎపిక్ నేను రీ రిలీజ్ అని అంటాను. ఎడిటింగ్ అదంతా ఎఫర్ట్ వెళ్ళింది, వాళ్ళు రీగ్రేడ్, కలర్ గ్రేడ్ అవన్నీ చేసారు, నేను కాదంటలేను. బట్ స్టిల్ ఐ కేటగరైజ్ దిస్ యాజ్ ఏ రీ రిలీజ్ ఓన్లీ. సో చూడాలి మరి రిసెప్షన్ ఎట్లుంటది, జనాలు చూస్తారా లేదా అని. ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు అబ్జర్వ్. మాస్ జాతర కలెక్షన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అయితే కూడా మనం చూద్దాం. అండ్ లవ్ యూ ప్రభాస్ గారు, లవ్ యూ అనుష్క గారు, లవ్ యూ రాజమౌళి, నో డౌట్. సో ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.